ఆంధ్రప్రదేశ్లోని గుడిపల్లి అనే చిన్న గ్రామంలో మునియమ్మ మరియు చిన్నమ్మ అనే ఇద్దరు మహిళలు ఉండేవారు. వీళ్లు కేవలం పొరుగువాళ్లు మాత్రమే కాకుండా ఎప్పుడూ గొడవలు పెట్టుకునే మాస్టర్లు. వీరి మధ్య ప్రధాన పోటీ ఎవరికి ఎక్కువ కోళ్లు, ఎవరి కోడి ఎక్కువ గుడ్లు పెడుతుందో. ఒక రోజు ఉదయం ఇద్దరూ తమ ఇళ్ల ముందు బయటకు వచ్చినప్పుడు గోడ అంచున ఒక గుడ్డు కనిపించింది. మునియమ్మ, ఆహా! మా కోడి పెట్టిన గుడ్డే. చిన్నమ్మ, ఏంటి? ఇది మా కోడి పెట్టింది. నీ కోడికి ఇక్కడ పనేముంది? ఒకరికి ఒకరు అనుకున్నారు. ఈ తగాదా ఎందుకు మొదలైంది అంటే, మునియమ్మ కోడి తరచుగా అక్కడే తిరుగుతూ గుడ్లు పెట్టేది. చిన్నమ్మ కోడి కూడా అదే ప్రదేశంలో తిరిగేది. దీన్ని చూసిన సంగతి శేషమ్మ అనే వృద్ధురాలు వచ్చి, ఒక గుడ్డు కోసం ఇంత గొడవ? ఊరంతా వింటున్నారు అని ఆశ్చర్యపోయాడు. చిన్నమ్మ, మా కోడి వేసిన గుడ్డని మునియమ్మ తప్పుగా తనదని చెప్పుకుంటోంది. మునియమ్మ, అదేంటి? మా కోడే ఎప్పుడూ ఇక్కడే గుడ్లు పెడుతుంది. ఈ గొడవను పరిష్కరించేందుకు వారు ఊరి పెద్ద గుర్రంపాటి రాజన్న దగ్గరకు వెళ్లారు. రాజన్న గుడ్డును చేతిలో పట్టుకుని గట్టిగా ఆలోచించాడు. గుడ్డు పక్కన ఉన్న మట్టిని గమనించాడు. కోడ్లను పరిశీలించాడు. ఆ తరువాత కొద్దిసేపు ఆలోచించి ఊహించని పనిచేశాడు. ఊహించని మలుపు. రాజన్న ఒక్కసారిగా గుడ్డును నోట్లో వేసుకుని తినేశాడు. ఇది ఎవరి కోడిదో తేల్చలేం కాబట్టి తినేస్తే సమస్యే ఉండదు. ఊరంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయింది. చిన్నమ్మ, మునియమ్మ మొదట కోపంగా చూశారు. కానీ కొద్దిసేపటికి వారికీ నవ్వొచ్చిపోయింది. ఒక్క గుడ్డు కోసం ఇంత గొడవ చేశామా అని తల పట్టుకున్నారు. కథలో